మరి బాన్సోడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ గారు మరి ఒక మైనర్ బాలికని 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికని గత 3 నెలల నుంచి అత్యాచారం చేస్తూ మరి ఇప్పటి వరకు మరి వాళ్ళ అరెస్ట్ చేయడంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై మరి ఈరోజు ఏదైతే నిందితుని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరంని మరి వాళ్ళు కాలా రాస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి నిద్రపోతుందా? మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మిలాఖతై ఈ వ్యవహారం నడిపిస్తుందా? ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా బదనామైపోయినాయి. వాళ్ళు అసలు శాంతి భద్రతనే లేకుండా పోయినాయి. 17 ఏళ్ల బాలిక గత 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుతూ మరి ఏదైతే మన దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఎన్నో పెద్ద పెద్ద గొప్పలు చెప్తాడు. మరి అటువంటి వ్యక్తి కుమారుడే మరి ఈరోజు అత్యాచారం చేస్తే ఆయన మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఆయన ఏదైతే ఆ అమ్మాయిని ఇచ్చేశారో మరి ఇంకా కూడా క్షీణంగా మాట్లాడుతున్నాడు. స్త్రీలపై వివక్షగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారిని కూడా మరి ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని మేము బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కుమారుడైన సాయి భగీరథని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో కింద మరి ఆయనకు చట్టంలో కఠినమైన శిక్ష విధించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ మరి దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలా